తెలంగాణ నూతన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం ఈ రోజుతో ముగియనుంది. గత నెల 28 నుంచి ఈ కార్యక్రమం మొదలైంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్లు తీసుకుంటున్నారు. మొదటి రోజు నుంచే ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. డిసెంబర్ 31, జనవరి 1న తేదీ తప్ప ఇప్పటి వరకు 7 రోజుల పాటు ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. శుక్రవారం నిర్వహించిన గ్రామ సభలో 18,29,274 అభయహస్తం దరఖాస్తులు అందాయి. దీంతో మొత్తం 1,08,94,115 దరఖాస్తులు అందాయి. అభయహస్తంకు సంబంధించి మాత్రమే 93,38,111 దరఖాస్తులు రాగా, ఇతర అంశాలకు సంబంధించి 15,55,704 అప్లికేషన్లు వచ్చాయి. చివరి రోజైన శనివారం కూడా భారీగా అప్లికేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలతో పాటు రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం ప్రజలు వినతి పత్రాలు అందిస్తున్నారు. ఇక ప్రతి 4 నెలలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహించేందుకు నిర్ణయించింది. ఇక గ్రామ సభలో దరఖాస్తులు ఇవ్వలేని వారు తహసీల్దారు, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ఇవ్వొచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 17 లోపు దరఖాస్తుల ఎంట్రీని పూర్తి చేయాలని సిఎస్ శాంతికుమార్ కలెక్టర్లను ఆదేశించారు.